ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినాక అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే కీర్తన 142వ కీర్తన ధ్యానిద్దాం. కీర్తన గ్రంథం 142వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. అక్కడ ఆ అధ్యాయములో గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, అది దైవ ధ్యానంగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఈ అధ్యాయం మొత్తంలో కూడా దావీదు గారు దేవుణ్ణి ఆశ్రయించినట్లు మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఆశ్రయించితే ఎన్ని రకాలైనటువంటి ఇరుకుల్ని, ఇబ్బందులను, అనేక రకాలైనటువంటి కష్టాల నుండి ప్రభువు విడిపిస్తాడో ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. చూడండి, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దావీదు గారు ఆ గుహలో ఉండి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఎలాంటి మేలులు చేశాడో ఈ అధ్యాయంలో రాశాడు. ఒకసారి చూద్దాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారికి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా, తన చుట్టూ ఉన్నటువంటి సైన్యాధిపతుల ద్వారా, రాజ్య సంబంధుల ద్వారా, ఆ దేశంలో ఉన్న శత్రువుల ద్వారా, తన ఇంటి వారి ద్వారా అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి. తన ప్రాణాన్ని తీసే విధంగా, తనను చంపే విధంగా కుట్రలు, కుతంత్రాలు ఎన్నో జరిగాయి. అయితే దావీదు గారు ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. నేను వెలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ఫస్ట్ మనం మొర్ర పెట్టాలి మన బాధల్లో, మన కష్టాల్లో. రెండోది దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ఎప్పుడైతే మనం అలాగ బ్రతిమలాడుకుంటామో దేవాతి దేవుడు అద్భుతమైన రీతిలో దావీదు గారికి ఇచ్చినటువంటి విజయాలు మనకి కూడా దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రెండో విషయాన్ని చూద్దాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. చూడండి, ఆయనకు వచ్చినటువంటి కష్టాలు, బాధలు, ఆయన్ను వెంటాడుతున్నటువంటి ఆ యొక్క అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాలైన శ్రమలలో బహు వినయముగా, చెప్పండి అక్కడ ఏం రాశాడు? బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ రోజున ట్రెండ్ ఎలా మారిపోయిందంటే మందిరానికి వచ్చిన తర్వాత ముచ్చట్లు పెట్టుకోవటం, నవ్వటం, ఎకిలిశాస్త్రాలు చేయటం జరుగుతుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన బాధను ఆయనకి తెలియజేయాలి. ఆయన మన బాధలను, మన మొర్రలను ఆలకించి మనకి జవాబు ఇచ్చును గాక. మందిరానికి రాగానే మనము మొరపెట్టుకోవాలి. తర్వాత మూడో విషయం చెబుతున్నాడు, 3వ వచనంలో, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. చూడండి, నాలో నా ప్రాణము కృంగిపోయి ఉన్నది. ఆ కృంగిపోయినప్పుడు నా మార్గము నీకు తెలియను దేవా. నా ప్రాణము కృంగిపోయింది, నా మార్గము కూడా నీకు తెలుసు, నా ముందున్నటువంటి సమస్య నీకు తెలుసు. తర్వాత నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. చాటుగా పగవారు ఏం చేస్తున్నారు? ఉరినొడ్డుచున్నారు. పగవారు అనేకులు నేను నడిచే మార్గంలోనే పొంచి ఉన్నారు. వారు నాకు ఉరి అంటే మరణశిక్ష నొడ్డ, మరణము కలగాలి అతన్ని చంపాలి అని ఉరినొడ్డుచున్నారు. తర్వాత 4, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయాను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడునూ లేడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. 4వ వచనానికి కనుక చూస్తే, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ లేకపోయాను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. మనుషుల దగ్గర నాకు ఏ ఆశ్రయమో దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడు కూడా లేడు. చాలామంది నా ద్వారా మేలు పొందారు, ఉపకారాలు పొందారు, ఎన్నో రకాలైన అవసరతలు తీర్చుకున్నారు, అక్కర్లు, ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందారు. కానీ నా మీద జాలిపడువాడు ఒక్కడునూ లేడు. 5వ వచనం అంటున్నాడు, యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడితో మాట్లాడుతున్నాడు, యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను, నా ఆశ్రయ దుర్గము
నీవే. అంటే నాకు ఆశ్రయము పైన ఎక్కడ మనుషుల దగ్గర ఆశ్రయం లేదు. ఇప్పుడు నా ఆశ్రయ దుర్గం నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. సజీవులున్న భూమి మీద నా ఆస్తి నీవే అని నేను అనుకుంటుని. ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ఆస్తి అయితే నాకు వాళ్ళు సంపాదించుకున్నారు నాకు తెలియదు కానీ, నా ఆస్తి నీవే, నా ఆస్తి నీవే అని అక్కడ క్లియర్‌గా రాసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాస్తున్నటువంటి, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము అంటున్నాడు. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుంచి నన్ను విడిపించుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. నీవు నన్ను నా ప్రాణాన్ని గనుక చెరసాలలో నుంచి విడిపించి కాపాడెను అనుకో, అప్పుడు నువ్వు నాకు చేసిన మహోపకారణమును బట్టి నీతిమంతులు, ఇంకా నా వెనక వచ్చేవారు కానీ, నా ముందు వచ్చేవారు కానీ, నా వెనక ఉన్నవారు కానీ, నా ముందు తరాల్లో వచ్చేవారు కానీ, నీతిమంతులు నన్ను బట్టి అతిశయిస్తారు. మా దేవుడు కూడా దావీదుని కాపాడినట్టు మమ్మల్ని కాపాడతాడు, దావీదుని రక్షించినట్టు మమ్మల్ని రక్షిస్తాడని అనేక మంది నీతిమంతులు నిన్ను ఆశ్రయిస్తారు, నీ దగ్గరకు వచ్చి మొరపెడతారు, నీ దగ్గర ప్రార్థన చేస్తారు, నీ దగ్గర విజ్ఞాపన చేస్తారు అని చెప్పి దావీదు గారు స్వయంగా తన యొక్క కీర్తన 142వ కీర్తనలో తన యొక్క వెలుగెత్తి మొర్రపెట్టి, నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా కోట, నీవే నా శైలము అని స్వయంగా ఈ అధ్యాయంలో మనకి దేవుణ్ణి ఆశ్రయించి, దేవుడిని ఆశ్రయిస్తే ఎన్ని బాధల నుంచి, ఎన్ని ఇరుకుల నుంచి, అన్ని ఇబ్బందుల నుంచి బయటపడొచ్చో ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడి నుంచైనా నీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించు. నీ సమస్యలన్నిటినీ ప్రభు పరిష్కరించును గాక.